నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. విద్యా సంస్థలు రూల్స్ అతిక్రమిస్తే ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. స్టూడెంట్స్ కు ఒరిజినల్ ధృవపత్రాలు ఇవ్వకపోతే అధిక ఫీజులు వసూలు చేస్తే 15 లక్షల ఫైన్ విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేసే అధికారం కమిషన్ కు ఉంటుందని గుర్తు చేసింది. ఏవైనా సమస్యలు ఉంటే 8712673180 08645274445 కు ఫిర్యాదు చేయొచ్చని విద్యార్థులకు సూచించింది. శబరిమల వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తక్కువ ఛార్జీలతో రోడ్డు ప్రయాణం తెలిసిన మంచి అనుభవం కలిగిన డ్రైవర్స్ తో ప్రయాణం సురక్షితం అని యాజమాన్యం తెలిపింది. వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలగొట్టుకున్నాడు. ఎవరు చెప్పినా వినకపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో పార్టీ జిల్లా ఆఫీస్ కమలానగర్ లో నిన్న ఉదయం 11:30 ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు ఫిడెల్ కాస్ట్రో 8వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఈ కార్యక్రమంలో గొడుగు యాదగిరిరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా వెన్నెల గద్దర్ పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ గడ్డం శ్రీనివాస్ పిసిసి రాష్ట్ర నాయకులు. సంగారెడ్డి కొండాపూర్ మండల్ పరిధిలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పట్టిన అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతో వండిన కూరలు వడ్డించారు. ఆ పరిస్థితులను చూసి ఆగ్రహించిన తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్ద ఆందోళన దిగారు. కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 277. వేతనం 1,15,000 నుండి 1,80,000 వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 10. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసిందంటూ ప్రచారం చేసేందుకు గ్రామానికి రాగా ప్రజలు అడ్డుకున్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో చెప్పండి అంటూ నిలదీశారు. కాంగ్రెస్ టైంలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని గ్రామం నుంచి వెళ్లగొట్టారు. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నేడు బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్ బీహార్ కు చెందిన 13 ఏళ్ల ఆటగాడు వైభవ్ సూర్యవంశిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ను రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 ధరతో కొనుగోలు చేసింది. వైభవ్ బేస్ ధర 30 లక్షలు కాగా ఇప్పుడు అతడు తొలిసారిగా ఐపీఎల్ లో ఆడబోతున్నాడు. మహారాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు జరిగిన ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లోనే గెలిచింది. ఓటమికి బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటేలే. అనేక దేశాల్లో మందు పాత్రల ఉత్పత్తి, వినియోగం పెరుగుతుండడంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉత్పత్తి, వినియోగాన్ని నిలిపివేయాలని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్, పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.